హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇవాళ మా ఇంట్లో కర్రీ ఏంటంటే ఎండి చేపల కర్రీ, ఎండి చేపల పులుసు. చేపలని 2 ముక్కలు కోసేసుకొని ఇలా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలన్నమాట. ఇవి గుడ్లు పెనం వేడెక్కాక ఫుల్ వేడెక్కినవ్వాలి, ఎందుకంటే మనం గుడ్లు వేసినట్టు వాటికి అంటిపోతాయి కాబట్టి బాగా వేడితే అంటుకోకుండా ఫ్రై అవుతాయి అనమాట. కొంచెం ఆయిల్ వేసాను నేను. నూనె ఇలా ఫుల్ వేడెక్కాక జాగ్రత్తగా వేయండి. ఒక కోడి నా గుడ్లు వేపాలంటే చాలా భయం, ఎందుకంటే మీద వెళ్ళిపోతాయి ఒక్కొక్క గుడ్డు. చూడండి, అది అంటిపోయి అలా వేడిగా నూనె మరగబెట్టుకుంటే ఇలా అంటుకోవన్నమాట. నాన్ స్టిక్ పెనాలు అయితే అంటుకోవు, ఇలాంటివి అయితే కొంచెం అంటుకుంటాయి కాబట్టి అలా బాగా వేడికి వేస్తే అవి గుడ్లు అంటుకోకుండా ఫ్రై అయిపోతాయి. గుడ్లు ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కడిగిన ఎండు చేపలు ఉన్నాయి కదా, అవి కూడా స్లో చేస్తున్నాయి. అది ఎగినప్పుడు చిన్న కారం వేసుకోండి, ఎందుకంటే అప్పుడు కారం అట్లా పడుతుంది ఆయిల్ ద్వారా. మనం ఎక్కువ కదిపితే ఇవి ఎండిపోయి ఉంటాయి కాబట్టి ఆయిల్ అయిగానే విడిపోతాయి అనమాట. మనం కదపకుండా ఓన్లీ వేగినప్పుడు తిప్పుకోవడం మాత్రమే. ఎండు చేపలు అయిపోయినాయి కాబట్టి మనం ఆనియన్స్ వేసుకోవచ్చు. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే లోపు మనకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎందుకంటే అది వేగ మధ్యపడి కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఉల్లిపాయకి పడుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఆ ఎండు చేపలు లేకపోతే ఉల్లిపాయలు ఎక్కువ స్మెల్ వస్తుంది, అట్లా వస్తుంది. ఇలాగే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు స్మెల్. నేను చెప్పాను కదా కరివేపాకు ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను, స్మెల్ బాగుంటుంది. ఉల్లిపాయలు వేసింది కాబట్టి మనం బెండకాయలు వంకాయలు వేసుకున్నాం. బెండకాయలు వంకాయలు టమాటాలు కూడా వేసుకున్నాం, ఇంకా అటు పాటు మగ్గొచ్చాను చెప్పేసి ఇది కొంచెం ఉప్పు పట్టి అది మగ్గిదాకా ఇంకేసి మగ్గిన టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తేడా తెలిసి తవాయి తేడా తెలియదు దూరమే తెగ డ్యాన్స్ తగ్గింది దీంట్లో కానీ ఇప్పుడైతే ఇవన్నీ మగ్గిపోయి అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి చేస్తున్నాం, మనం కొంచెం అల్లం వెల్లుల్లి చేస్తున్నాం కదా, అల్లం వెల్లుల్లి చేస్తే కొంచెం సేపు పచ్చి వాసన పోయేదాకా మగ్గొచ్చుకుందాం. కారం ఎంత తింటారో అంత వేసుకోండి, నేనైతే ఎక్కువ తింటాం కారం, అందుకే నేను ఎక్కువ వేస్తున్నాను కారం, మరైనా ఘాటు ఉంటుంది. కారం వేసాక కూడా ఒక 5 minutes మగ్గనిస్తే ఆ పచ్చి వాసన అనేది పోతుంది అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే కారం వేసినా నీళ్ళు వేసేస్తారనమాట. నీళ్ళు వేసేలో కూర అనేది కారం పచ్చి వాసన వస్తుంది. ఇది మగ్గిపోయింది కాబట్టి కొంచెం చింతపండు పులుసు వేసేస్తున్నాను. ఇప్పుడు మనం అన్నీ వేసేసాం కాబట్టి కోడిగుడ్లు ఎండు చేపలు కూడా వేసేసి ఒకసారి కలుపుకున్నప్పుడు మనకు ఉప్పు సరిపోయిందా లేదా, ఇంకేమైనా తక్కువ ఉందో చూసుకొని అప్పుడు మిగిలిన వేసుకోవాలన్నమాట. నాకైతే అన్ని సరిపోయిన ఫ్రెండ్స్, ఓన్లీ ఉప్పు ఒకటి తక్కువ ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఉప్పు తక్కువ వేసాను కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూసుకుని సరిపోతుంది. మళ్ళీ ఉప్పు ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీసుకోలేమంటారు, అందుకే నేను తక్కువ వేస్తాను దీంట్లో. ఇది గరం మసాలా అనమాట, ఓన్లీ మత్తయ్య గారు ఓన్ ప్రిపేరింగ్. కొంచెం వేసుకున్నాం, ఎవరైనా పెద్దలు చేపడుతుంది కానీ ఏది బాగుందంటారు కదా, అలా అన్నమాట. మనం ఎంత ఉన్నా ఇంకా కవర్ చేసేస్తాం అన్నమాట. ఒక పావు సేపు మరిగితే సరిపోతుంది. లాస్ట్ అయితే నా పులుసు అయిపోయింది అనమాట. సూపర్ ఉంది అసలు. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే టేస్ట్ వండింది వేరు తిన్నాను అనమాట, ఇంకా మన అవ్వలేదు. అనవయ్యకుండా చెప్తాను ఎలా ఉంది. ఓకేనా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, చూస్తున్నారు కానీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. అబ్బా ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ డౌన్ అయిపోతున్నాను, కొంచెం లైక్ చేయడం మాత్రం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే. బాయ్.